హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను పాతకాలం నాటి పచ్చి పులుసు ముద్దపప్పు అయితే చేశానండి. ఇవైతే చాలా బాగుంటుంది. వేసవికాలం వచ్చిందంటే మా పల్లెటూరులో అయితే ఈ పచ్చి పులుసు ముద్దపప్పుతోనే తింటామండి. ఎక్కువ చాలా చలవ చేస్తుందంటారు. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి. నేనైతే 1 టేబుల్ స్పూనే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఎండుమిర్చి అయితే వేయాలండి. కావాల్సిన పదార్థాలు అయితే ఎండుమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, బెల్లం, చింతపండు నానబెట్టినది. ఫస్ట్ ఎండుమిర్చిని అయితే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, మాడనివ్వకుండా. వేయించుకున్న తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇంకా నేనైతే పప్పు కూడా రెడీ చేసుకున్నానండి. పక్కన ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారా, మిరగాయలు అయితే వేయించేసుకుని ఇంకా వేడిగా ఉంటుంది కదా, ఇంకా దాంట్లోనే జీలకర్ర అయితే వేసుకున్నాను. ఈ రెండింటిని రోట్లో వేసి అయితే దంచుకున్నానండి. దంచుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. ఇంకా స్టవ్తో పని ఏమి ఉండదు. దంచుకున్న మిశ్రమాన్ని బాండీలో వేసి ఉల్లిపాయలు, బెల్లం వేసి కలుపుకోవాలి. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, బెల్లం కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకోవాలండి. ఇంకా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా, తీగ చాలా చలవ చేస్తుంది అంటారు. ఉప్పు కూడా వేసుకుని దించేసుకోవడం చాలా బాగుంటుంది.